వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు. సూర్యాపేట జిల్లా నూతన ఆవిష్కరణకు వేదిక కావాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. తిప్పర్తి మండలం శిలామియాగూడెంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. కొబ్బరి బోండాల బండి తొలగింపు విషయంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్యకు ప్రమేయం లేదన్న కాంగ్రెస్ నాయకులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడం ఎంతో గొప్ప విషయమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించాలన్న చండూరు ఎస్ఐ ఉప్పు సురేష్. గ్రామ పంచాయతీకి సహకరించాలన్న నాంపల్లి తహసీల్దార్ గంగులోతు దేవసింగ్. చౌటుప్పల్ మున్సిపల్లో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మార్చాలన్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్రమోని యాదగిరి. మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం. ఎస్ఐ ఆత్మహత్యపై సీఎం డిప్యూటీ సీఎం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలన్న మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్ల హసన్. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి. పెద్దఊర గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన కార్మికులు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయానికి భూమి పూజ చేసి జెండా ఆవిష్కరించిన జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్. వన్ టౌన్ సిఐగా పదవి బాధ్యతలు చేపట్టిన వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీ నటి మంచు లక్ష్మి. నోనెగూడెంలో ధ్వంసమైన బ్రిడ్జిని పరిశీలించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. బదిలీపై వెళ్తున్న ఐఏఎస్ ఎంకన్నను ఘనంగా సన్మానించిన గుండాల విలేకరులు. గాదనబోయిన మట్టయ్య, గాదనబోయిన హరితేజు కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పురుషులతో సమానంగా మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని, అందువల్ల ఆడపిల్లలను, మహిళలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రత్యేకించి బాలికలకు, మహిళలకు కల్పించాల్సిన హక్కులను వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పూర్వపు కలెక్టర్, ప్రస్తుతం R&B శాఖ సెక్రటరీ దసరి హరిచందన ట్రాన్స్జెండర్ల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి కల్పించే నిమిత్తం వారికి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఎస్బీజీ రెడ్డి తన స్వంత నిధులు సుమారు 30 నుండి 40 లక్షల రూపాయల వ్యయంతో హోటల్ నిర్మాణం చేసి ఆ హోటల్లో ట్రాన్స్జెండర్లు పనిచేసేందుకు
అవకాశం కల్పించడం సంతోషమని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లు అందరికీ వారి స్వయం ఉపాధి పొంది వారి కాళ్లపై వారు నిలబడేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఐసిడిఎస్ మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి సక్కుబాయ్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎస్బిజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇమీడియట్ మెడికేర్, ఫస్ట్ లెవెల్ మెడికేర్ అంటారు దాన్ని, అది కరెక్ట్గా అందితే వారికి పేషెంట్కి సర్వైవల్ ఛాన్సెస్ 60 to 70% పెరుగుతాయి. సో వితిన్ 10-15 minutes ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇమీడియట్గా మనము పిహెచ్సిస్కి కానీ లేకపోతే సిహెచ్సిస్కి కానీ ఇలాంటి ట్రామా కేర్ సెంటర్స్ వాటికి తీసుకువెళ్తే కనుక పేషెంట్ సర్వైవబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి మనము నెక్స్ట్ స్టెప్ ఇక్కడ స్టెబిలైజ్ చేసి పేషెంట్స్ని నెక్స్ట్ బిగ్గర్ హాస్పిటల్స్కి, ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పర్ట్ ఉన్న సెంటర్స్కి తీసుకువెళ్ళచ్చు. మోస్ట్లీ మన ప్రభుత్వం బీజేపీ ఉన్న మంత్రులను చాలా మందిని కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిరు. ఈరోజు మళ్ళీ మంత్రివర్యులు R&Bకి రావడం అంటే ముఖ్యంగా ఈ రోడ్డు భవనాలకు సంబంధించిన మంత్రి కావడం కూడా మన అదృష్టం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం అన్న, అలాగే నేతి విద్యాసాగర్ గారు, మన మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు. ఈ కార్యక్రమం ADP అనే ఒక సంస్థ విదేశాలలో ఉండి భారతదేశంలో కూడా ఇక్కడ వాళ్ళ వ్యాపారం నడుస్తుంటుంది, ఇక్కడ వాళ్ళ బ్యాక్ ఆఫీసర్స్, వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నడుస్తుంది. అటువంటి సంస్థ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 140 కంట్రీస్లో ఉన్న అతిపెద్ద సంస్థ అమెరికా హెడ్ క్వార్టర్స్గా వారు ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం వారు టేకప్ చేసేందుకు వారికి వాళ్ళ CEO గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మా ఎస్పీ రెడ్డి గారు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు. అప్పుడే ఎక్విప్మెంట్ అందరూ కూడా వచ్చింది. ఆపరేషన్ థియేటర్ సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా ఎస్పీ రెడ్డి గారు కరెక్ట్ 60 రోజుల్లో సెప్టెంబర్ 8 కంప్లీట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే గుండ్రాంపల్లిలో మనం ట్రాన్స్జెండర్ అంటే మీకు తెలుసు అనుకుంటా, ఊళ్ళలో మనం కొజ్జా అని అదే అని పిలుస్తున్నాం, అలా పిలవకూడదు. వారికి మా కలెక్టర్ గారు పాత హరిచందన గారు వారికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఇవాళ సర్టిఫికెట్ ఇచ్చి, నేను కూడా కొద్దిగా 2 lakhs వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సాయం చేస్తూ స్టార్టింగ్ మా ఎస్పీ రెడ్డి గారు అడిగిన హోప్ అనే ఒక కాఫీ సెంటర్, టిఫిన్ సెంటర్ ఇక్కడ పెట్టిస్తానికి దాదాపు 30 తీసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అప్పుడు అంటే మామూలుగా మనం యాక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ సమయాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. అంటే ఆ గోల్డెన్ పీరియడ్లో మనం అక్కడికి తీసుకెళ్ళగలిగితే చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ట్రామా సెంటర్ ఉండడం వల్ల ఫస్ట్ మనం యాక్సిడెంట్ జరిగిన ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళను స్టెబిలైజ్ చేసి తర్వాత మళ్ళీ హైయర్ ఫెసిలిటీకి పంపడానికి ఆస్కారం దొరుకుతుంది. అంటే చాలా వరకు మనకు ప్రాణం కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్ మనం అంటే మీరు మొన్న కూడా రీసెంట్గా కూడా మీరు 320 crores మీరు ఫౌండేషన్ వేశారు. చాలా వరకు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదా. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రైతాంగానికి, పేదలకు చేసిన సేవలను గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, డీసీబీసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలకు సూర్యాపేట జిల్లా వేదిక కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటా ఇన్నోవేషన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటా ఇన్నోవేషన్ పోస్టర్లని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అదనపు కలెక్టర్ బిఆర్ఎస్ లతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలోని అన్ని యాజమాన్యం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, కాలేజీ యువకులు ఆవిష్కరణ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారి యొక్క ఆవిష్కరణలు 3 నిమిషాల వ్యవధిలో వాళ్ళు వీడియో తీసి దిగువ తెలిపిన సెల్ నెంబర్కి 9100678543 వాట్సాప్ చేయాలని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో పాటు పలు శాఖల అధికారులు, పాఠశాలలతో పాటు గ్రామాలలో ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆ యొక్క ఇన్నోవేషన్ను తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వారు సెలెక్ట్ చేసి స్వాతంత్ర దినోత్సవం నాడు పేరెడ్ గ్రౌండ్లో వారి ఇన్నోవేషన్ ప్రదర్శనకు అవకాశం ఇస్తారు. ఈ యొక్క అవకాశము గ్రామ, పట్టణ, మండల, జిల్లా పాఠశాల విద్యార్థులు, గైడ్ టీచర్ సహకారంతో మంచి ఇన్నోవేషన్ జిల్లా నుంచి రాష్ట్రానికి పంపి మన జిల్లాకు మంచి పేరు తీసుకురాగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ వివి అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజ్, డిఎంహెచ్ఓ కోటాచలం, డిపిఓ సురేష్ కుమార్, డిటిడిఓ శంకర్, డిడబ్ల్యూఓ వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్, జిల్లా సైన్స్ అధికారి శ్రీ ఎల్ దేవరాజు, జిల్లా కోఆర్డినేటర్ రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సిలార్మియాగూడెంలో ప్రధాన రహదారి పక్కన రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సిలార్మియాగూడెంలో ప్రధాన రహదారి పక్కన రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరము విద్యుత్తు బకాయిల రద్దు, ఉచిత విద్యుత్తు ఫైలు పైన సంతకం చేసి రైతు బంధువు అనిపించుకున్నాడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనపర్తి శ్రీరాములు, బండి సంజీవ, సంకోజు కైలాసపతి, కట్ట జానారెడ్డి, ఎరమాద శ్రీనివాసరెడ్డి, గుండు శ్రీనివాస్ గౌడ్, చెదురుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అనిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారికి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడిగా
ఉంటూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఐక్యంగా ఉంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ప్రభుత్వం ఏర్పడగానే రైతుల పక్షపాతంగా వ్యవహరిస్తూ విద్యుత్ బకాయిలు అనేటువంటి అన్నింటినీ రద్దు చేసిండు. ఉచిత కరెంటు బిల్లు మీదనే ఫైల్ మీదనే మొదటి సంతకం చేసిండు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారిని మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి దేశవ్యాప్తంగానే రైతు రుణమాఫీ ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇంకా అనేక రంగాల్లో యువతకు కానీ దళితులకు కానీ వెనుకబడిన వర్గాలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడం కానీ అన్నీ చాలా మంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించడానికి కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టం చేయడానికి మనం అందరం ఆయన బాటలో నడిచి ప్రతిష్ట చేద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. యాదగిరిగుట్ట బస్టాండ్ వద్ద కొబ్బరి బొండాల బండి తొలగింపు విషయంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదని యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక బస్టాండ్ వద్ద కొబ్బరి బొండాల బండిని తొలగించిన వ్యక్తులను సదరు బండి యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేస్తే ఎమ్మెల్యే ప్రమేయం ఉందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్లాయిలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన బస్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఒక కొబ్బరి బొండంలా అమ్ముకునే ఒక లక్ష్మి అనే అమ్మాయి దగ్గర సుమారుగా వాళ్ళు ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక కాదు వన్లు పెట్టుకున్నది. గత 15 సంవత్సరాల కింద వాళ్ళు అక్కడనే జీవనోపాధి గడుపుకుంటున్నారు. మొన్న జరిగిన ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు రాజిరెడ్డి ప్లస్ నరేషు, శేఖరు, ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి దౌర్జన్యంగా అమ్మాయి బండి లాక్కెళ్ళి విరగొట్టి ఇగో ఫోటోలతో సహా వీడియోలతో సహా ఉన్నాయి. అక్కడ వాళ్ళే దాడి చేస్తుంటే ఆ అమ్మాయి భయానికి పోలీస్ స్టేషన్ కురికి దరఖాస్తు ఇస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ వాళ్ళు ముగ్గురిని తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత దానికి ఇక్కడ బీల్ ఐలేకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఆయన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఒక మామూలు పేద మధ్యతరగతి కుటుంబీకులు రోడ్డు పైన తోపుడు బండి పెట్టుకొని కొబ్బరి బొండ షాపులో మిర్చి బండి పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుల పైన ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని చెప్పుకున్న నాయకులు, ఒక రూముల నింపే వ్యక్తులు కొంతమంది ఏది క్రాంతి యూత్ అని చెప్పి యువకులు వాళ్ళు ఆ కొబ్బరి బొండల షాపుకి మధ్య జరిగిన వివాదాన్ని ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య గారు రాజకీయం చేసి ఎమ్మెల్యే పైన బుద్ధ చెల్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిజాలు నిరూపించాలి. కర్ర వెంకటయ్య అయినా సరే, గొంగిడి మహేందర్ రెడ్డి అయినా సరే ఇక్కడ ఏం జరిగింది అసలుకు దాన్ని నిరూపించిన తర్వాత మాట్లాడాలి. అంతేకాకుండా సోమవారం నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏడీపీ సంస్థ ద్వారా సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డ్రామా కేర్ సెంటర్కు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏడీపీ సంస్థ వారు సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డ్రామా కేర్ సెంటర్కు రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడి
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రథమ చికిత్స అందించేందుకు ఏడీపీ సంస్థ ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయని, అలాంటి సమయంలో వారికి తక్షణ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పంపించేందుకు ముందుగా డ్రామా సెంటర్లో చికిత్స అందించేలా ఎకరం స్థలంలో డ్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల అభినందించారు. డ్రామా కేర్ సెంటర్కు మరో ఎకర స్థలం కావాలని కోరగా ఎకరం స్థలానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. డ్రామా కేర్ సెంటర్కు ఇదివరకే అన్ని యంత్ర పరికరాలు వచ్చి సిద్ధంగా ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేసి సెప్టెంబర్ 7న డ్రామా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఏడీపీ సంస్థను ఆయన కోరారు. ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎంతోమంది జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురై మరణించిన సంఘటనలు ఉన్నాయని, ఇకపై ప్రాణాలు పోకుండా అలాంటి పరిస్థితి రాకుండా డ్రామా కేర్ సెంటర్ ద్వారా చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టెర్మినస్ ఎండి ఎస్పీ రెడ్డి, ఏడీపీ సంస్థ ఎండి విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చండూరులోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం నిర్వహించిన విద్యార్థిని నాయకుని ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి చండూరు ఎస్ఐ ఉప్పు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలతో పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చండూరులోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం నిర్వహించిన విద్యార్థి నాయకుని ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి చండూరు ఎస్ఐ ఉప్పు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలతో పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. గత శనివారం నాడు పాఠశాలలో జరిగిన ఎన్నికలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఎన్నికలలో అత్యధిక ఓట్లు సాధించిన వట్టి రాకేష్ స్కూల్ పీపుల్ లీడర్గా, ఎన్ హన్సిక డిప్యూటీ ఎస్పీఎల్గా, జె నిఖిత సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా, యు రేణుక ఇంగ్లీష్ భాషా విభాగం కార్యదర్శిగా, ఆర్ అలకనంద ప్రధాన కార్యదర్శిగా, ఐశ్వర్య క్రీడా విభాగం కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరి చేత ఎస్ఐ ఉప్పు సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎన్నికలపై అవగాహన, పరిపాలన జ్ఞానం అందించడం పట్ల గాంధీజీ స్కూల్ యాజమాన్యంను కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన విద్యార్థులను అభినందించారు. చైర్మన్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని, విద్యార్థులలో నైతిక విలువలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ చెరుపల్లి రామయ్య, ఏఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాంపల్లి తహసీల్దార్ కుగులతు దేవాసింగ్ నాంపల్లి మండల పరిధిలో 12 నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణానికి మంజూరు కాగా కొన్ని గ్రామ పంచాయతీలలో నిర్మాణం జరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగపడుతున్నాయి. కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం గుర్తించి కేటాయించబడినప్పటికీ గ్రామాలలో ప్రజల మధ్య సఖ్యత, సమన్వయం లేక అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం కనబడుతుందని ఆయన వెల్లడించారు. నాంపల్లి తహసీల్దార్ గంగులోతు దేవసింగ్ నాంపల్లి మండల పరిధిలో 12 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి మంజూరు కాగా కొన్ని గ్రామ పంచాయతీలలో నిర్మాణం జరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించబడుతున్నాయి. కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం గురించి కేటాయించినప్పటికీ గ్రామాలలో ప్రజల మధ్య సఖ్యత, సమన్వయం లేక అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం కనపడుతుందని తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని నెవిలగూడెం, గానుగుపల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో వివాదం నెలకొని కోర్టు వరకు వెళ్లడం జరిగిందని, కోర్టు తీర్పు అనంతరం గ్రామ పంచాయతీల నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేస్తామని ఆయన సత్య న్యూస్ ద్వారా తెలిపారు. ఇదిలా ఉండగా నెవిలగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేనందున అంగన్వాడీ పాఠశాలలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. దానివల్ల అంగన్వాడీ కేంద్రానికి వచ్చే బాలబాలికలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఆటంకంగా మారింది. గ్రామంలో గ్రామ కట్టం భూమి ఉన్నప్పటికీ ప్రత్యేక స్థలంలో ఉద్దేశపూర్వకంగా కాంట్రాక్టర్ ముస్లింల
శ్మశాన వాటిక కంబరస్థాన్ స్థలం సమీపంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం జరపడానికి ప్రయత్నం చేస్తున్నారని, దానివల్ల నెవిలగూడెం గ్రామ పంచాయతీ ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందని ఆ గ్రామస్తులు సత్యన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజలు సమన్వయంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ గారు గుగులు దేవాసింగ్ సార్తో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఇటీవల తెలంగాణ గవర్నమెంట్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పటికీ కొన్ని స్థల వివాదాల వల్ల గ్రామ పంచాయతీ బిల్డింగ్లు నిర్మాణాలు జరగడం లేదు. ఒకసారి దాని మీద ఏ విధంగా జరుగుతుందో ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మనకు నాంపల్లి మండలంలో మొత్తం 12 నూతన గ్రామ పంచాయతీలను గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా అన్నిటికీ మనకు గౌరవ కలెక్టర్ గారు నూతన భవనాలు మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం 12 గ్రామ పంచాయతీలకు అలా గవర్నమెంట్ ల్యాండ్ నిర్మాణం కొరకు అలాట్ చేయడం కూడా జరిగింది. వివిధ కారణాలతోటి ఒక 3 గ్రామ పంచాయతీలు అంటే లోకల్ కారణాలతోటి అవి 3 నిర్మాణాలు చేయలేకపోతున్నాము. మిగిలినవి మాత్రం మనం హ్యాండ్ ఓవర్ చేసినాము. అవి కూడా వర్క్లో స్టేటస్ మరి ఉంటుందని అనుకున్నాము. ఎంపీడీఓ గారు దాన్ని కన్స్ట్రక్షన్ చూస్తున్నారని చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వివాదాలు జరిగిన వాటిలలో ఏమైనా స్థలం చూపించడంలో అది మనం పర్ఫెక్ట్ చూపించామా, లేకపోతే ఏమైనా గ్రామ పంచాయతీ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా చేయట్లేదు అనేది ఏమైనా అలాంటివి దృష్టిలో ఖాళీ స్థలాలను గవర్నమెంట్ ఖాళీ స్థలాలను గుర్తించి అందులో ఎలాంటి నిర్మాణాలు అవి ఏం లేని చూసి ఆర్ఐ గారు సర్వేయర్ గారిని ఆ స్థలానికి మెదిపోకూడదని అవుతాము. అదేవిధంగా గ్రామ పంచాయతీలు నిర్మాణం జరిగితే గ్రామ ప్రజలకు మేలుగా ఉంటుంది కాబట్టి ఈ నిర్మాణాలు అడ్డుకోవడం వెనకాల ఒకవేళ మనం మెసేజ్ నిర్మాణారా? గ్రామ పంచాయతీలు నిర్మాణం జరిగితే గ్రామ అభివృద్ధికి ఎంతో ఉంటుంది. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ సమిష్టితోటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకొని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్న విధంగానే ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామంలో డెవలప్ కోసము గ్రామ పంచాయతీ నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. థ్యాంక్ యూ సార్. నా పేరు షేక్ ఇస్మాయిల్. మాది నెమిళ్ళగూడెం గ్రామం, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. మేము ముస్లిం. నెమిళ్ళగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు చేసారు ప్రభుత్వము. అయినా మాకు గ్రామ పంచాయతీ కట్టడానికి ఊళ్ళోనే అనువైన స్థలం గతంలో లత్తి బిల్లు పడగొట్టి ఇక్కడనే కట్టాలని నిర్ణయించుకున్నాక కొంతమంది కావాలని ఎర్రడ్ల నారాయణ రెడ్డి ఖబ్రస్థాన్లో ఆడనే కడతాను నా ఇష్టపూర్వకంగా చెప్పడం జరిగింది. మా ఖబ్రస్థాన్ 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఉన్నది. 60-70 ఖబ్రస్థాన్ అక్కడ ఉన్నది. ఉన్నా కానీ ఎన్నోసార్లు అక్కడ కడతామని పోతే మేము అక్కడ ఖబ్రస్థాన్ కట్టనీయకుండా అడ్డుకున్నాం. ఆ పాలకులను అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులను ఎంఆర్ఓను తీసుకొని రావడం జరిగింది. ఎన్నోసార్లు మా మీద దౌర్జన్యాలకు తెగబడి కేసులు పెట్టడం జరిగింది. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది. మాకు ఎంతసేపు అయినా కావాలని చేస్తున్నాడు. ఇక్కడ ఊళ్ళో ప్లేస్ ఉండి కూడా కావాలని కట్టడానికి నా ఇష్ట అనుసారంగా నేను కట్టుకుంటా, నాకు అడ్డేవాడు, నాకు చెప్పేటోడు ఎవడని ఆయన ఇష్టారీతిగా ఆయన చేస్తున్నాడు. మాకు ఊళ్ళోనే కట్టాలి. మేము కష్టం చేసుకుంటేనే బతికేటోళ్ళం. ఒక్కొక్కరి మీద 4-5 కేసులు అయితే పెండ్లం పిల్లలు మేము పోషించుకునేది ఎలా, మేము బతికేది ఎలా, మా పరిస్థితులు ఏంది? అయినా సరే గవర్నమెంట్ ఇచ్చిన భూమిలా కట్టాలని ఏమున్నది? ఊళ్ళో ప్లేస్ ఉన్నది, కుంటలో ఉన్నది, ఉండంగా కూడా కావాలని
నేను అక్కడనే కడతానని షరతులకు తెగబడుతున్నాడు. అయినా సరే మాకు ఇక్కడనే గ్రామ పంచాయతీ కట్టాలి, ఇక్కడ కట్టడం మాకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ వర్షం వచ్చినప్పుడు అప్పలమ్మ చెరువు వాగు వచ్చినప్పుడు మొత్తం నీటి ప్రాంతం అక్కడ అనుకూలంగా ఉండదు. గతంలో కూడా డంపింగ్ యార్డ్ కాడ కూడా 2-3 ప్లాట్లు చేసి ఆ ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగినది. ఆ ప్లాట్లు చేసినా కానీ అక్కడనే గ్రామ పంచాయతీ కడతా, అదే చేస్తా, నేను చెప్పిందే రాజ్యమని మా దాంట్లో కొంతమందికి విభజించి పాలించనే సూత్రాన్ని బట్టి కొంతమంది పోరగాళ్లను డబ్బులు ఇచ్చి మద్యానికి బానిసలు చేసి మా మీదనే లొల్లులు తయారు చేసి మా మీదనే పంచాయతీలకు తయారు చేసి మరి అదేవిధంగా ఆ ఫాతిమా కొడుకు ఓవర్ స్పీడ్లో చనిపోయి ఉంటే మా దాన సంస్కారాలు చేస్తుంటే ఎంఆర్ఓ సార్ ఎస్ఐ గారు వచ్చి మీరు ఆపాలి ఇక్కడనని చెప్తే మేము అక్కడనే పెట్టుకుంటాం. మాకు గతంలో 45 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఇచ్చింది, అక్కడనే మేము దాన సంస్కారాలు చేసుకుంటున్నాం. అక్కడ గ్రామ పంచాయతీ కట్టడం కరెక్ట్ కాదు, మేము అక్కడనే ఉంటాం సార్. మేము సస్తే పొందబెట్టుకోవడానికి మేము జాగా అడిగినాం తప్ప కానీ మేము ఏం ఇండ్లు కట్టుకొని అక్కడ. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న రాజీవ్ స్మారక భవనంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న రాజీవ్ స్మారక భవనంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, రాజీవ్ టెస్ట్ సభ్యులు ఎంఏ ఖయ్యం, నల్లా నరసింహ, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పందుల రాజేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చెరుకు లింగస్వామి గౌడ్, వివిధ వార్డ్ అధ్యక్షులు దొనకొండ కృష్ణ, ఊదరి సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భద్రం, ఊదరి యాదయ్య, రఫీక్ సోని, నాగేష్, వెంకటేష్, మహేష్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. టీఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజులకు ప్రభుత్వ అభయహస్తం హామీలను అమలు పరచండి అని గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్రమోని యాదగిరి ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. టీఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజులకు ప్రభుత్వ అభయహస్తం హామీలను అమలు పరచండి అని గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్రమోని యాదగిరి ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురై ఉన్నటువంటి జాతి అని గుర్తించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల పలు సభలలో ముదిరాజులను అన్ని విధాలా ఆదుకుంటానని, బీసీడీ నుండి బీసీఏలోకి మార్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తూ అభయహస్తంలో కూడా చేర్చారని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్కి, ఆర్డీఓకి, మండల తహసీల్దార్కి ముఖ్యమంత్రి పేరు మీద వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కోకాపేటలో గత ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, అట్టి ముదిరాజుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మరో 10 కోట్ల రూపాయలు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా జీవో నెంబర్ MS98, MS74, MS04 జీవో నెంబర్ 6 ద్వారా ముదిరాజ్ గంగపుత్రులు, బెస్తా కులాల వారికే మాత్రమే మత్స్య సంపద పైన పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బోల్ల వెంకట్ ముదిరాజ్, సీనియర్ నాయకులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కోట్ల సునీతాదేవి ముదిరాజ్, గీతా ముదిరాజ్, నల్గొండ ఇన్ఛార్జ్ జోగు వెంకటేశ్వర్లు ముదిరాజ్, నాచబోయిన వెంకటేశ్వర్లు, మెరుగు రామలింగయ్య, యువజన నాయకులు జోగు నాగేష్, సురశంకర్, జిల్లా బోయిన యాదయ్య, తవిటి సైదులు, వెంకటయ్య, చేమందిర్ తదితరులు పాల్గొన్నారు.
కొంచెం దగ్గర జరగండి అన్న మీ ఇద్దరు కలిసి ఒకటి పట్టుకోండి ఇద్దరు కలిసి ఒకటి చేయండి అన్న లాస్ట్ వరకు ఇద్దరు కలిసి ఒకటి చేయండి నాగార్జున సాగర్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజు. నల్గొండ జిల్లాలో ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండలో జరుగుతున్న ఈ పోస్టర్ ఆవిష్కరణకి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి అన్న రావటం, అలాగే జిల్లా అధ్యక్షుడు ఎలుగు రవి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున అటెండ్ అయిన మా ముదిరాజుల అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని పార్టీలు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాయి. ఆ చిన్న చూపు చూడటానికి మొన్న జరిగిన ఉద్యమాలు, రాస్తారోకులు, అనేక రకాల సభలు చేయటం వల్ల మన ముదిరాజులను అందరినీ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినాయి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను ఇక్కడికి వచ్చాను. నా పేరు ముద్రమోని యాదగిరి ముదిరాజ్. నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అన్న బండ ప్రకాశ్ అన్న అధ్యక్షత, ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ఆయన దాంట్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీలని పూర్తిగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు మన వినతి పత్రాలు సమర్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ పోస్టర్స్ను ఆవిష్కరించడానికి నల్గొండ జిల్లా వచ్చేసినాను. నల్గొండ జిల్లాకి ఈ పోస్టర్ ఆవిష్కరణకు వచ్చేసిన నా ముదిరాజు బంధువులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడు గారికి, అదే రకంగా బొల్ల వెంకట్ గారికి, అదే రకంగా నాగార్జున సాగర్ వెంకన్న గారికి, విజయ గారికి, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం మాకు కోకాపేటలో 5 ఎకరాల భూమి ఇచ్చింది. దానికి 5 కోట్ల శాంక్షన్ కూడా చేసింది. ఇప్పుడు ఆ భవనాన్ని నిర్మించడానికి ఆత్మగౌరవ భవనం పేరుతో ఇచ్చారు. ఆ భవనం నిర్మించడానికి 10 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మా ముదిరాజులని డి గ్రూప్ నుండి ఏ గ్రూపుకు మార్చాలని చెప్పేసి మేము మన బీసీ కమిషన్ ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము మా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాము. నల్గొండ జిల్లాలో మా ముదిరాజుల సమస్యల గురించి తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదన్న గారు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. దానికి సంబంధించిన మాకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాని గురించి బీసీ నుంచి బీసీఏలోకి మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు, మాకు తెలియజేశారు. కాబట్టి దాని గురించి మేము ఆ డిమాండ్ని మాకు నెరవేర్చాలని మేము తెలియపరుస్తూ ఉన్నాము. అందుకు సంబంధించిన పోస్టర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి మాకు ముఖ్యమంత్రి వర్యులు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 100 కోట్లతోటి అది ఏర్పాటు చేయాలని, 1000 కోట్లతోటి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే మాకు బీసీ నుంచి బీసీఏకి మార్చాలని, 60 లక్షల పైచిలకు ఉన్న జనాభా మాది. మునుగోడు వెంకన్న ముదిరాజు గారు, అదే నాగార్జున సాగర్ ఇన్ఛార్జి మన నాశపైన వెంకటేశ్వర ముదిరాజు, గుర్రంపూడి మండల అధ్యక్షులు యాదయ్య గారు, అదేవిధంగా అనేక ముదిరాజులందరూ కూడా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ పాల్గొనడము. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అభయహస్తంలో ముదిరాజుల్ని బీసీడీ నుంచి బీసీఏలకు మార్చడానికి ప్రత్యేకమైన లాయర్ని ఏర్పాటు చేసి మరి తక్షణమే అది ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ మరి డిమాండ్ చేస్తున్నది, విజ్ఞప్తి చేస్తున్నది. నా పేరు డాక్టర్ బొల్ల వెంకట్ ముద్రా, రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ముదిరాజ్ మహాసభ. మరి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరన్న గారు రావడము. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 15 నుండి 20 తారీఖు వరకు ప్రతి మండల కేంద్రంలో మరి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసుకోవడము, అదేవిధంగా జిల్లా కలెక్టర్ దరఖాస్తు చేసుకోవడము, ముదిరాలను బీసీడీ నుంచి బీసీఏలకు మార్చే ప్రక్రియ, అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్తోని మరి ఏదో కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రక్రియ. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో, అభయహస్తం హామీలలో ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్లు ఇవి ఉన్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 11, 12వ వార్డులో మహిళలకు సోమవారం ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 11, 12వ వార్డులలో మహిళలకు సోమవారం ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని మాట్లాడుతూ మహిళలకి ఉచితంగా నేర్పిస్తున్నటువంటి టైలరింగ్తో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. టైలరింగ్ శిక్షణలో మంచిగా సక్సెస్ కావాలని అన్నారు. ఉచితంగా నేర్పిస్తున్నటువంటి ఈ శిక్షణ ద్వారా మహిళలకి ఉపాధి అవకాశం లభిస్తుందని, వారి కుటుంబ పోషణకు భారం కాకుండా ఉండేందుకు దోహదపడుతుందని అన్నారు. వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడడానికి సహకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ ఎడ్యుకేషనల్ ఫౌండర్ చైర్మన్ శ్రీమతి బొజ్జ సంధ్యారాణి, నాయకులు తాడూరి పరమేష్ పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్ఐ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపీలు మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్ఐ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపీలు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సిఐ సిబ్బందిని తక్షణమే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సిఐ కానిస్టేబుళ్ల వేధింపులపై డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లా పోలీసు అధికారులు శాఖపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఒక ఉన్నత భవిష్యత్తు కలిగిన దళిత ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. డిప్యూటీ సీఎం, 2 కేబినెట్ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. కులం పేరుతో వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బోయిల్ల అఖిల్, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్ నాయక్, సమతా సైనిక్ దళ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలిజాల సురేష్, కేవీపీఎస్ జిల్లా నాయకులు చిన్నపంగి నరసయ్య, వేల్పుల వెంకన్న, దయానంద్, సతీష్, న్యాయవాది ఎడ్డిడ్ల అశోక్, మాల మహానాడు జిల్లా నాయకులు పిండిగా అశోక్, ఎడ్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ను అలాగే ఎస్సీఐ జితేందర్ రెడ్డి గారిని దానికి కారణమైనటువంటి హత్యకు ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ఆ పోలీస్ కానిస్టేబుల్స్తో పాటు జితేందర్ రెడ్డి సిఐ గారిని కూడా సర్వీసులు ఇచ్చి తొలగించాలని చెప్పి మేము ఈ సభాముఖంగా సామాజిక సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పట్టించుకోకపోవడం మూలంగా ఒక దళిత ఎస్ఐ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఎస్ఐ మృతికి అక్కడ ఉన్నటువంటి సిఐ, అక్కడ ఉన్నటువంటి పై అధికారులు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాటని లెక్క చేయకుండా పట్టించుకోకపోవడం మూలంగా ఒక దళిత ఎస్ఐ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఎస్ఐ మృతికి అక్కడ ఉన్నటువంటి సిఐ, అక్కడ ఉన్నటువంటి పై అధికారులు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాటని లెక్క చేయకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్నటువంటి దళిత ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాసు గారు ఇటీవలే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యకు అక్కడ ఉన్నటువంటి సిఐ జితేందర్ రెడ్డి, అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ సన్యాసి నాయుడు, అదేవిధంగా శేఖరు, నాగరాజు అనేటువంటి వాళ్ళు వేధింపులు చేస్తున్నటువంటి మూలంగానే తను ఆత్మహత్య చేసుకున్నా అనేటువంటి విషయాన్ని తన మరణ వాంగ్మూలంలో కూడా ఎస్ఐ తెలియజేసినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఈరోజు అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద ఎస్ఐ గారికి అశ్వరావుపేటలో ఆయన
చనిపోవడం చాలా బాధాకరం. రాష్ట్రం మొత్తం వివరంగా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏమైనా పోలీస్ అధికారే చనిపోతే రక్షణ లేకుంటే ఇక సామాన్యుడికి ఇంకేం రక్షణ ఉంటుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతున్నాము. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ లోపల అంతర్గతంగా కుల వివక్షతను దూరం పెడుతురు. దళిత అని, గిరిజన అని ఏదేదో సామాజిక వర్గాలను కూడా నిందిస్తూ వాళ్ళను దూరం చేయడము, బాగా హట్ చేయడము, వారి మీద లోపల దాడులు చేయడము, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఒక హోంశాఖ మంత్రి ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా కానీ హోంశాఖ మంత్రి నియమించలేదు. ఎన్ని పోలీస్ స్టేషన్లో ఇలాంటి జరుగుతున్నాయంటే ఎంఆర్ఓ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లో ఇదే కుల వివక్షత ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ఎడకట్టాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున అందరం డిమాండ్ చేస్తూ వారికి నివాళులర్పిస్తూ మరోమారు జరగకుండా భవిష్యత్ తరాలని ప్రతి డిపార్ట్మెంట్ వారిని కాపాడాలని చెప్పి సెలవు తీసుకుంటున్నారు. పెద్ద ఊర గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్ద ఊర గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద ఊర గ్రామ పంచాయతీలో గత 7 నెలల నుండి పనిచేస్తున్న మాకు జీతాలు ఇవ్వకుండా కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు జీతాలు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఊరే వెంకటయ్య, రమేష్, ప్రభాకర్, ఊరే శంకర్, తరి కాశయ్య, ఊరే అలివేలు, ఊరే సైదమ్మ, ఊరే యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఊర గ్రామ పంచాయతీ వర్కర్లం సార్. మాకు 7 నెలల నుంచి వేతనాలు అందటం లేదు. మేము కనీసం చెత్త చెదారము, మురికి కాలువలు, కరోనా టైంలో కూడా మేము అంత కష్టపడి పనిచేసినా కూడా మాకు మా కార్యదర్శి కానీ, మా ఎంపీడీఓ కానీ, ఇతర వేరే అనుకూలంగా కూడా గవర్నమెంట్ అధికారులు మాకు స్పందించడం లేదు. మాకు జీతాలు ఇవ్వడం లేదు. కనీసం వీధులలో కూడా పిలుస్తలేరు సార్. మా గోడును విన్నవించుకుంటున్నాం సార్. మాకు కనీసం ఇంట్లో పొట్టగడవడానికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. కనీసం పనికి కూడా రమ్మంటలేరు. మాకు 7 నెలల జీతాలు రాలేదని ఒక 10 రోజులు పని చేస్తే మా కార్యదర్శి కానీ, మా ఎంపీడీఓ కానీ ఎవరన్నా కానీ మమ్మల్ని స్పందించడం లేదు సార్. నమస్కారం అండి. నా పేరు రమేష్. పెద్దవరం మండలం సంగారం గ్రామం నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సఫాయి కార్మికులు, మురికి కాలువలు తీసే వ్యక్తులు దాదాపు 7 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడి నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజుగా పోయి మురికి కాలువలు తీస్తూ, వాసన భరిస్తూ, నానా ఇబ్బందులు పడుతూ, చెత్త తీస్తూ, రోడ్ల మీద చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తున్న తరుణంలో 7 నెలల సంధి గవర్నమెంట్ నుంచి ₹1 జీతం లేదని చెప్పేసి కార్యదర్శి గారు చెప్పడం జరుగుతుంది. మాకు జీతాలు లేకపోతే మేము ఎట్లా బతకాలి, మేము ఏందని బతకాలి, మా పిల్లల పరిస్థితి ఏంది, ఎట్లా చదివించుకోవాలి ఏందని చెప్పేసి వాళ్ళు గోడు వినిపించుకోవడానికి ఇలా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయానికి సోమవారం భూమి పూజ చేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయానికి సోమవారం భూమి పూజ చేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ మాట్లాడుతూ కార్యాలయం నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్, జిల్లా డివిజన్ నాయకులు చిరబోయిన రాజయ్య, పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, పద్మా సుదర్శన్, ఇక్కిరి కుమార్, చిరబోయిన కొమరయ్య, వంగాల నరసింహారెడ్డి, కొమ్మిడి గోపాల్ రెడ్డి, తమ్ముడి అంజయ్య, కుండె బీరయ్య, ఆర్ ఉదయ్, కడకంచి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
వీరులకు జోహార్లు మన వీరులకు వర్ధిల్లాలి సిపిఐ మెయిన్ డెమోక్రసీ. నల్గొండ పట్టణ వన్ టౌన్ సిఐగా ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సిఐ సత్యనారాయణ సంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆ స్థానంలో రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన నల్గొండ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ సిఐ పదోన్నతిపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బదిలీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణ 1 టౌన్ సిఐగా ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సిఐ సత్యనారాయణ సంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆ స్థానంలో రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన నల్గొండ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ సిఐ పదోన్నతిపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బదిలీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గాంజా వాటిపై ఉపేక్షించేది లేదని, డ్రగ్స్ అలవాటు ఉన్న వారిపై నిఘా ఎల్లవేళలా ఉంటుందని, రౌడీ ఎలిమెంట్స్ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వారిపై ఉక్కుపాదం వేస్తామని, ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా డయల్ 100 సమాచారం తెలపాలని కోరారు. ఈరోజు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నాను. గతంలో రూరల్ పోలీస్ స్టేషన్లో మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన మాదిరిగానే ఇక్కడ కూడా మరింత సమర్థవంతంగా పనిచేస్తానని, అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు నల్గొండలో డ్రగ్స్కి సంబంధించినది ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. చాలామంది యువకులు దానికి బానిసలైపోతున్నారు. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ మీ స్టైల్లో? తప్పకుండా గతంలో నిర్వహించిన మాదిరిగానే కౌన్సిలింగ్లు నిర్వహిస్తాము. కౌన్సిలింగ్లు నిర్వహించిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రానట్లయితే కఠిన చర్యలు తీసుకుంటూ, గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో మేము ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు కలిగించాము. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పట్టుబడినారో మొదటగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. కౌన్సిలింగ్ చేసినా కూడా వారి ప్రవర్తనలో మార్పు రానట్లయితే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని వారిని అవసరమైతే జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. సార్, ఇంకోటి సార్, రౌడీ ఎలిమెంట్స్ అనేవి 1 టౌన్ పరిధిలో చాలా ఉన్నాయి సార్, టూ మచ్గా. ఆ రౌడీలపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 127 రౌడీ షీటర్స్ ఉన్నారని తెలిసింది. వీళ్ళపై ప్రత్యేక నిఘా ఉంచి వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినట్లయితే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళలో మార్పు రావడానికి, వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో తప్పకుండా మార్పులు రావాలని కృషి చేస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయంలోని స్వయంభూమూర్తుల దర్శనము తరువాత ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయంలోని స్వయంభూమూర్తుల దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. దర్శనం తదుపరి కొండ కింద ఆలయ సంస్కృత పాఠశాలలను ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సంస్కృత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు నూతన హాస్టల్ భవనం నిర్మిస్తామని సినీ నటి మంచు లక్ష్మి హామీ ఇచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు పేర్కొన్నారు.
ఎంతమంది స్టూడెంట్స్ ఎట్లా స్కూల్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి మాది కూడా ఒకసారి టేకప్ చేస్తే బాగుంటుంది. ఇది మొన్న మాత్రం వేరే కాదు లేదు, యాక్చువల్లీ ఎక్స్పెన్షన్ చాలా పోయినాయి, మొత్తం అక్కడక్కడ పెట్టుకున్నాం. ఏ క్లాస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఓల్డ్ స్టూడెంట్. మీరు ఎక్కడ? మళ్ళీ చెప్పు. మమ్మ నాన్న రాఘవ. మేడం గుర్తుపట్టారు. మమ్మ నాన్న అంటే ఏది ఉంటే బాగుంటుంది మీకు? నువ్వేం అడగకపోతే ఏమి ఇవ్వమని అడిగితేనే కదా ఇచ్చేది దేవుడైనా. ఏం కాదు, కొత్త హాస్టల్ కావాలి. ఏం కావాలి హాస్టల్లో మీకు? కంప్యూటర్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సోమవారం సిపిఎం పోరు యాత్రలో భాగంగా నూనెగూడెంలో ధ్వంసమైన బ్రిడ్జిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి నిరసన కార్యక్రమం చేపట్టి బ్రిడ్జి నుండి ర్యాలీతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సోమవారం సిపిఎం పోరు యాత్రలో భాగంగా నూనెగూడెంలో ధ్వంసమైన బ్రిడ్జిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి నిరసన కార్యక్రమం చేపట్టి బ్రిడ్జి నుండి ర్యాలీతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల బ్రిడ్జి గండిపడి పూర్తిగా ధ్వంసం అయిందని, కొత్త బ్రిడ్జి నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్, కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, దాసరి పాండు, రైతు సంఘం నాయకులు పైల యాదిరెడ్డి, పోతరబోయిన సత్యనారాయణ, ఎండి ఖలీల్, బాలయ్య, యాకన్న, లింగయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఐటీ పెంచాలి, వస్తా కొండూరు, నూనెగూడెం, మరిపడిగల ఉన్నటువంటి బ్రిడ్జిలను ఐటీ పెంచాలి, బ్రిడ్జిలను వస్తా కొండూరు, నూనెగూడెం, మరిపడిగల మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జిలను పెంచాలి, బ్రిడ్జిలను జయప్రదం చేయండి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన పోరు యాత్రను జయప్రదం చేయండి. సిపిఎం చేపట్టిన పోరు యాత్రను ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన పోరు యాత్రను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. ఈరోజు గుండాల మండలంలోని గుండాల నూనెగూడెం 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పోరు యాత్రలో భాగంగా ఈ వంతెనను పరిశీలించడం జరిగింది. ఇది కొద్దిపాటి వర్షానికే ఈ వాగు పోరినట్టుకుంటే ఒక వారం 10 రోజుల పాటు ఇక్కడ రాకపోకలు 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతూ ఉన్నాయి. వస్తకొండూరు, బండకొత్తపల్లి, నూనెగూడెం ఈ గ్రామాలు మండల కేంద్రానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళి వర్షాకాలంలో బడి పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, మహిళలు కానీ చాలా ఇబ్బందులు పడతారు. ఈ వంతెనను హై లెవెల్ వంతెన చేయాలని చెప్పి గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేల దృష్టికి, ఎంపీ దృష్టికి, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ వాగు రావడం ద్వారా మోత్కూరు మండలం నుంచి వెళ్ళి లేకపోతే జనగాం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది, తిరుమల నుంచి తిరిగి రావాల్సి వస్తూ ఉంది. రైతులు అనేక బావుల కాడు వేయటువంటి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడతారు. అందుకనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ పోరు యాత్రలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలు మారినా ఈ వాగు బ్రిడ్జి పరిస్థితి మాత్రం మారడం లేదు. అందుకనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి వెంటనే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని డిజైన్ చేసి ఒక ఎస్టిమేషన్ వేసి నిధులు కేటాయించి వెంటనే ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.
వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు. నూనెగూడెం గుండాల గ్రామాల మధ్య వాగుపై బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి. నూనెగూడెం గుండాల గ్రామాల మధ్యన హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి. వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి. వస్తకొండూరు, నూనెగూడెము, మరిపడిగా, గంగాపురం గ్రామాలపై ఉన్న వాగులపై హై లెవెల్ బ్రిడ్జిలను నిర్మించాలి. బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జిలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల కేంద్రంలో బదిలీపై వెళ్తున్న ఎస్ఐ యాకనను గుండాల విలేకరులు సోమవారం పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల కేంద్రంలో బదిలీపై వెళ్తున్న ఐఏఎస్ ఎంకన్నను గుండాల విలేకరులు సోమవారం పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీజేయు మండల అధ్యక్షులు సూరారపు నరేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సిరిపురం దశరథ, సూర్య, పత్రికా విలేకరి దాసగాని చంద్రయ్య, టీజేయు మండల సెక్రటరీ ఉదయం విలేకరి హరికృష్ణలు పాల్గొని శాల్వలతో సన్మానించి సత్కరించారు. బాదలాపురం గ్రామంలో ఆ గ్రామానికి చెందిన వ్యక్తి గాదెనబోయిన మట్టయ్య, గాదెనబోయిన హరితేజు కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు బసవయ్య గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొంగరాల కిరణ్, బీసీ లీడర్ తిరుమల అశోక్లు స్కూల్ పిల్లలకు పుస్తకాలు డొనేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బదలాపురం గ్రామంలో ఆ గ్రామానికి చెందిన వ్యక్తి గాదెనబోయిన మట్టయ్య, గాదెనబోయిన హరితేజు కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు బసవయ్య గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొంగరాల కిరణ్, బీసీ లీడర్ తిరుమల అశోక్లు స్కూల్ పిల్లలకు పుస్తకాలు డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయల్చు నరసింహ, నరేష్, ఆలపూటి సీను, కోడిరెక్క శైలజ, గ్రామ పంచాయతీ సెక్రటరీ, స్కూల్ హెడ్ మాస్టర్ సత్యవతి, అంగన్వాడీ స్కూల్ టీచర్ రెడపంగి సునీత, ఆశా వర్కర్ అవిరెడ్ల రాణి, గ్రామ పంచాయతీ సిబ్బంది మణి, మహేష్, సిఫర్, గుమ్మడవెల్లి, రామనాథం గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రెండు మంచి పాటలు అర్జుడు నెక్స్ట్ ఇంకో సూపర్ పిల్లలు మంచిగా చదువుకోండి అమ్మా. జగన్ బాదలపురం గ్రామ పంచాయతీలో ప్రాథమిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు బాదలాపురం ఈరోజు ఇంటి పేరు గాదెనబోయిన హరికృష్ణ గారు మన విద్యార్థినులకు ఈరోజు బడికి సంబంధించిన పుస్తకాలు, పెన్నులు, వాటర్ బాటిల్, బలపాలు వారికి ఈరోజు ఇవ్వనైనది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బాదలపుర గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కోడిరెక్క శైలజ గారు, మరే స్కూలు
హెడ్ మాస్టరు హెచ్ఎం గారు సత్యావతి గారు, అంగన్వాడీ టీచరు సునీత గారు, అట్లా ఆశా వర్కరు రాణి గారు, మరి గ్రామ మండల ముందుగా మిర్యాలగూడ మండలం బాదలపుర గ్రామ పెద్దలకు, చిన్నలకు, అమ్మల, అక్కలకు నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా బాదలపురంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇలా మండల పార్టీలో ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ మహనీయుడు ఎంతో సేవ చేయడం వల్ల మన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సేవలను గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి ద్వారా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకో ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకున్నా. అదేవిధంగా ఊరి సమస్యలు ఏదున్నా నేను ముందుంటాను అనే వ్యక్తి గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వాళ్ళందరూ సహాయ సహకారాలు ఉండటంతో ఈరోజు ఇంత ప్రోగ్రాం జరిగినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మీ గ్రామ పెద్దలందరికీ. అదేవిధంగా ఇలాంటి ముందు ఇంకా కార్యక్రమాలు జరిపి ఊరికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. హెడ్లైన్స్ మరోసారి. మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు. సూర్యాపేట జిల్లా నూతన ఆవిష్కరణకు వేదిక కావాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. తిప్పర్తి మండలం శిలార్మియాగూడెంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. కొబ్బరి బోండాల బండి తొలగింపు విషయంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్యకు ప్రమేయం లేదన్న కాంగ్రెస్ నాయకులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడం ఎంతో గొప్ప విషయమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించాలన్న చండూరు ఎస్ఐ ఉప్పు సురేష్. గ్రామ పంచాయతీకి సహకరించాలన్న నాంపల్లి తహసీల్దార్ గంగులోతు దేవసింగ్. చౌటుప్పల్ మున్సిపల్లో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మార్చాలన్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్రమోని యాదగిరి. మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం. ఎస్ఐ ఆత్మహత్యపై సీఎం డిప్యూటీ సీఎం జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలన్న మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్ల హసన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి. పెద్దఊర గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన కార్మికులు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయానికి భూమి పూజ చేసి జెండా ఆవిష్కరించిన జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్. వన్ టౌన్ సిఐగా పదవి బాధ్యతలు చేపట్టిన వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీ నటి మంచు లక్ష్మి. నూనెగూడెంలో ధ్వంసమైన బ్రిడ్జిని పరిశీలించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. బదిలీపై వెళ్తున్న ఐఏఎస్ ఎంకన్నను ఘనంగా సన్మానించిన గుండాల విలేకరులు. గాదనబోయిన మట్టయ్య, గాదనబోయిన హరితేజు కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.